దావీదు కంటే మనం గొప్ప రాజుగా చెప్పండి, తీసి పడేస్తే మన ఊరికి కూడా లెక్కలేదు. దావీదు రాజు సైతమే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను ఎంతగా హెచ్చించావు, అసలు ఏ పాటి వాళ్ళమయ్యా మేము. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, ఎండకి వానికి క్షీణించిపోతున్న నన్ను, ఎడారిలో ఉన్న నన్ను, అడవిలో ఉన్న నన్ను, ఎండకి గాలికి ఎండిపోతున్న నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశావే. ఏమి కృప, నీ కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవగలిగా హల్లెలూయా. ఈ రోజు మరి ఒక్కొక్కసారి అందుకంటే దావీదు అన్నాడు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును నేను అనుసరించి నడుచుకున్నాను. ఆయన కృప కన్నుల ఎదుట, దేవుడు తాను ఎంతగా హెచ్చించాడో, ఎంతగా దీవించాడో, ఎంతగా కృప చూపించాడో, ఎంతగా రక్షణ భాగ్యం ఇచ్చాడో, ఎంతటి స్థితిలోనికి తనను లేవనెత్తాడో, ఆ కృపనంతటిని చేసిన కార్యాలన్నిటినీ తన కన్నుల ఎదుట ప్రతి దినము ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి